నెల్లూరులో జువ్వల దిన్నె ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక విచిత్రమైన పరిస్థితి. ఫిషింగ్ హార్బర్లు అట్లాగే షిప్ యార్డ్లు రెండింటిని పూర్తి చేసింది జగన్ టైంలో, అంటే ప్రారంభించింది. పూర్తి చేయాల్సింది ఈ ప్రభుత్వం. దానివల్ల మంచి ఆదాయంతో పాటు ఆంధ్రప్రదేశ్ జీవితానికి అతి పెద్దది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ సెక్టార్ సిస్టమ్ లో తక్కువ ఉంది, చుట్టూతో ఉన్నట్టు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వీటి కాన్సెప్ట్ లో. మనకి ఇక్కడ గుజరాత్ తరహాలో సీ బేస్డ్ అంటే బ్లూ ఎకానమీ అంటారు, దానికి ఉపయోగం కోసం చేసుకొచ్చారు. బట్ జగన్ మీద ద్వేషము లేదా పారిశ్రామికవేత్తల మీద ప్రేమ కానీ అవన్నీ వేరే వాళ్ళకి చేస్తుండటం ఒక ఎత్తు. దోచి పెట్టడం అంటారు, అంటే ఇదివరకు కనుక ప్రజలందరూ సొమ్ములతో కట్టినటువంటి మిల్క్ ప్రాజెక్టులు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ఇప్పటికీ రైతుల చేతిలో ఉందని ఎలా చెప్తున్నారో అదే తరహాలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి ఆదాయం ప్లస్ అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి దాన్ని కాస్త తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పదే పదే ఆ ప్రశ్న వేస్తున్నటువంటి వేళ వేమిరెడ్డి దంపతులు అంటే కాస్త బాధ్యతాయుతంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు అంటారు కాబట్టి వాళ్ళిద్దరిని తెర మీదకి తీసుకొచ్చింది తెలుగుదేశం. జువలదిన ఫిషింగ్ హార్బర్ విషయంలో వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తుంది, నమ్మద్దు అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఖండించడం, తప్పుడు ప్రచారంతో మత్స్యకారులు అనవసర ఆందోళన చేస్తున్నారు, మత్స్యకారులకి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందంటూ వీళ్ళిద్దరు చెప్పడం అన్నది కీలకం. వాళ్ళ కోసం 2 బోట్లు ప్రభుత్వం ఇప్పించింది, మరో 2 తమిళనాడు తెప్పించారని చెప్పుకొచ్చారు.